కేసీఆర్ కుటుంబం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. ఇప్పటికే జైలులో ఉన్న కవిత ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎక్కడ చేసుకుంటారో తెలుసా అంటూ సెటైర్లు వేశారు. అవినీతికి పాల్పడిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టాలి అనుకున్నా పెట్టవాలేదా? కవితం ఎక్కడుంది? ఇప్పుడు వచ్చే సంవత్సరం బతుకమ్మ ఎక్కడ ఆడుతుంది? జైల్లో బతుకమ్మ ఆడుతుంది. ఇక కవితమ్మ తర్వాత కేసీఆర్ కేటీఆర్ పోతారమ్మారా? వీళ్ళు ఎంకబడి పొట్టి జగదీశ్వర రెడ్డి పోతారమ్మారా? అవినీతిమయమైన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్మంతా కక్కించి జైల్లో పెట్టకపోతే నా పేరు రాజగోపాల్. ఇక నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2018లో చిరుమర్తి లింగయ్యతో పాటు 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తే నీవేమైనా క్లాసులతో కూర్చున్నామా? నా కూడా దింపుతా అని చెప్పి ఉంటుంది. ఎటువంటి కాంగ్రెస్ కమిషన్ అంటూ తెలంగాణ ప్రజలు చూపించిన కేసీఆర్ కుటుంబానికి ఈ దగ్గర అధికారం ఉండే, వేల కోట్లు ఉండే, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిను. మా విదేశం ఖర్చు పెట్టిందా? రూపాయలు లేకుండా ఖర్చు పెట్టకుండా 6 రూపాయలు ఖర్చులు పెట్టుకొని వినిపించుకొని తీసుకొచ్చి చేయలేదా? నేను చెప్తున్న సోదరులారా, ఈరోజు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజలు ధర్మం వైపు, న్యాయం వైపు నిలిచి ఈ కుటుంబ పాలన, అవినీతి పాలన పోవాలని చెప్పి కేసీఆర్